అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? యాచన. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక పల్లెటూరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని పేరు సోమదత్తుడు. అతని తండ్రి అతి బీదవాడు. తనకున్న కుంట పొలము సేద్యం చేసుకుని ఎలాగో జీవించేవాడు. సోమదత్తుడు పెరిగి పెద్దవాడై తన తండ్రి కుటుంబ పోషణ కోసం పడే శ్రమ కళ్ళారా చూసి ఎంతో విచారించాడు. తన తల్లిదండ్రులను సుఖపెట్టడానికి అతనికి ఒకటే మార్గం కనిపించింది. అదేమంటే తాను ఎక్కడైనా విద్య నేర్చుకొని కొలువులో ప్రవేశించటం. తాను కూడా తండ్రితో పాటు కష్టపడవచ్చు, కానీ ఉన్న పొలం కొద్ది గనుక ఫలితం ఉండదు. అందుకని సోమదత్తుడు తండ్రితో, నేను తక్షశిలా నగరం వెళ్ళి ఏదైనా విద్య నేర్చుకుంటాను అన్నాడు. తండ్రి అందుకు సమ్మతించాడు. సోమదత్తుడు తక్షశిల వెళ్ళి ఒక గురువు వద్ద సేవలు చేసి విద్య నేర్చుకొని తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. తన తండ్రి ఎప్పటిలాగే తనకు గల 2 ఎద్దులతో ఆ కుంట పొలమే సాగు చేస్తూ ఉదయం లగాయతు అస్తమయం దాకా శరీర శ్రమ చేస్తున్నాడు. ఇది చూసి సోమదత్తుడు ఇక ఒక్క క్షణం కూడా ఉపేక్షించరాదనుకొని మర్నాడే బయలుదేరి కాశీనగరం వెళ్ళి అక్కడ రాజు దగ్గర కొలువులో ప్రవేశించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమదత్తుడి తండ్రి వద్ద ఉన్న 2 ఎద్దులలో ఒకటి మరణించింది. ఎన్నో ఏళ్లుగా తనను పోషిస్తూ తన చేత పోషింపబడుతూ ఉండిన ఎద్దు పోయేసరికి సోమదత్తుడి తండ్రికి ఒక చెయ్యి పడిపోయినట్లయింది. తన కొడుకు ప్రయోజకుడై రాజుగారి వద్ద కొలువు చేస్తున్నాడు కదా, రాజుతో చెప్పి ఒక్క ఎద్దును ఇప్పించలేకపోతాడా అనే ఉద్దేశ్యంతో సోమదత్తుడి తండ్రి కాశీనగరానికి వెళ్ళి తన కొడుకును కలుసుకున్నాడు. జరిగిందంతా విని సోమదత్తుడు తండ్రితో, అమ్మా, నువ్వు పెద్దవాళ్ళైపోయారు. ఆ కాస్త భూమి కోసం ఎందుకు తాపత్రయపడతారు? మీరు కూడా వచ్చేసి నా వెంట ఉండండి, ఏదో విధంగా జరిగిపోతుంది అన్నాడు. దానికి తండ్రి సుతరాము ఒప్పుకోక, నేను ఆ గడ్డ మీదే పోవాలి, అది వదిలిపెట్టి రానే రాను. ఇంకొక ఎద్దును ఇప్పించావంటే మడి దున్నుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తాను. నాకు అక్కడ ఉండే శాంతి ఇక్కడ ఉండదు అన్నాడు. సోమదత్తుడు కొలువులో చేరి కొద్ది రోజులే అయి ఉండటం చేత అతని వద్ద ఎద్దును కొనడానికి తగినంత డబ్బు లేదు. రాజును యాచించటం భావ్యంగా ఉండదు. నిన్నగాక మొన్ననే కదా వచ్చి అప్పుడే చెయ్యి చాస్తున్నాడని రాజుగారు అనుకోగలరు. అందుచేత అతను తండ్రితో, నేను రాజును ఎద్దు కోసం యాచిస్తే నీకు ఎద్దుతో ఏం పని, ఎవరి కోసం అడుగుతున్నావు అని ప్రశ్నలు వేస్తారు. అదీకాక కొలువు చేసేవారు యాచించటం ధర్మం కాదు. నీకీ బాధలేవీ లేవు. ఉన్న సంగతి అంతా చెప్పి ఒక ఎద్దును దయచేయించమని అడుగు, రాజు తప్పక ఇస్తాడు అన్నాడు. దీనికి తండ్రి ఒప్పుకోలేదు. నాయనా, నేను పల్లెటూరి వాణ్ణి, నాకు నాగలి పట్టటం తప్ప మరేమీ తెలియదు. ఎక్కడ రాజుగారు, ఎక్కడ దర్బారు, ఎక్కడ నేను? నాకా సభలోకి అడుగు పెడితే నోటమాట కూడా రాదాయే. రాజుగారితో ఎట్లా మాట్లాడాలో, ఆ మర్యాదలేమిటో నాకేమైనా తెలుస్తాయా? వద్దు వద్దు, ఎట్లాగో నువ్వే నాకు పని సానుకూలం చేసి పెట్టు అన్నాడాయన కొడుకుతో. అదంతా ఇబ్బంది కాకుండా నేను ఒక పని చేస్తాను. ఒక శ్లోకం రాసి ఇస్తాను. దాన్ని 2-3 రోజులు వల్లెవేసి రాజుగారి దగ్గరకు వెళ్ళి చదువు. నీ పని సానుకూలమవుతుంది అని సోమదత్తుడు తండ్రికి ధైర్యం చెప్పాడు. తరువాత అతను ఆ శ్లోకం రాసి తండ్రి చేత వల్లెవేయించాడు. దీని భావం ఏమిటంటే, మహారాజా, నాకు 2 ఎడ్లుండేవి. వాటితో సేద్యం చేసుకునేవాణ్ణి దేవా. వాటిలో ఒకటి చచ్చిపోయింది. ఓ రాజా, 2వ ఎద్దును ఇప్పించండి అని. ముసలివాడు చాలా శ్రమపడి ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకున్నాడు. తరువాత సోమదత్తుడు తన తండ్రిని తనతో పాటు దర్బారుకు తీసుకువెళ్ళాడు.
కొడుకు చెప్పిన విధంగా ఆయన రాజుకు మంత్రులకు నమస్కారాలు చేసి చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డాడు. ఎవరు మీరు? ఏం కావాలి అని రాజు అడిగాడు. వెంటనే ముసలివాడు లోగడ వల్లెవేసిన శ్లోకం చదివాడు. కానీ కంగారులో శ్లోకం కొద్దిగా మారిపోయి ఈ విధంగా తయారయ్యింది. శ్లోకం విని సభికులంతా నవ్వారు. సోమదత్తుడు తల వంచుకున్నాడు. ఎందుచేతనంటే అతని తండ్రి కంగారులో నాకు 2వ ఎద్దును ఇప్పించండి అనటానికి నా 2వ ఎద్దును తీసుకోండి అనేశాడు. రాజు వృద్ధుడితో, నీ ఎద్దును నాకివ్వటానికే నా ఇంటి నుంచి బయలుదేరి ఇంత దూరం వచ్చావు అన్నాడు నవ్వుతూ. మహారాజా, కావలిస్తే మీరు దాన్ని తీసుకోండి, దాని మూలానే ఇంత గొడవ వచ్చింది అంటూ జరిగిందంతా రాజుకు సోమదత్తుడి తండ్రి విన్నవించుకున్నాడు. సోమదత్తుడి నీతివర్తనకు రాజు చాలా సంతోషించాడు. తన కొలువులో ఉన్నవాళ్లంతా రాజును చీటికి మాటికి ఆశ్రయించి అది ఇది కావాలని కోరేవారు. సోమదత్తుడు అలా చెయ్యలేదు. రాజు 8 జతల ఎడ్లను చక్కగా అలంకరింపచేసి సోమదత్తుడి తండ్రికి దానం ఇచ్చాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.